ఒక బాటిల్ తీసుకున్నాను. వేస్ట్ ఇది. దీంట్లో అరటి తొక్కలు. ఈరోజు నేను ఈజీగా కిచెన్ కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో కట్ చేసిన వెజిటేబుల్స్, పైన తొక్క, పాడైనవి కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అది ప్లస్ మన బనానా పీల్స్, ఫ్రూట్ పీల్స్ ఏవైనా కానీ వాడుకోవచ్చు దీంట్లో, ఈ కిచెన్ కంపోస్ట్లో. ఒక బాటిల్ తీసుకున్నాను. ఇది బాటిల్ని ఇలా పై భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా, సో దట్ మనము కిచెన్ కంపోస్ట్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ మాత్రమన్నా కట్ చేసుకోవాలి బాటిల్ పై భాగము. తర్వాత ఇలా కిందనేమో ఇలా హోల్స్ చేసుకోవాలి. ఇలా 2 హోల్స్ చేసిన నేను. అలాగే ఇక్కడ కొద్దిగా సరౌండింగ్ అంతా చిన్న చిన్న హోల్స్ చేసినాను. దాని తర్వాత పైన చాలా చిన్న హోల్స్ చేసినాను. చాలా చిన్న చిన్నవి, సో దట్ ఆ వేడి గాలి వస్తుంది కదా, ఆ వేడి గాలి అంతా బయటికి పోతుంది ఇలా చిన్న హోల్స్ వేసుకుంటే. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మట్టి వేస్తాను. మట్టి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగానే వేసుకోవాలి మట్టి. ఇంత సరిపోతుంది మట్టి. ఇప్పుడు దీంట్లో నేను ఈ కిచెన్ వేస్ట్ వేస్తాను. ఈ కిచెన్ వేస్ట్ ఏంటంటే, ఇవి పీల్ చేసిన ఆరెంజ్ తొక్కలు, అరటి తొక్కలు, వెజిటేబుల్స్, ఇవన్నీ ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు, సో దట్ అవి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. ఇవి దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు కొద్దిగా అదుముకోవాలి. ఇలా షవల్ తీసుకొని దీన్ని అదిమేస్తాను. ఇలా మొత్తం అదిమేసేయాలి. ఇప్పుడు దీంట్లో ఇంకొద్దిగా వేసుకుంటాను. ఇప్పుడు దీనిపైన కొద్దిగా బ్రౌన్స్ వేసుకోవాలి. ఎండిపోయిన ఆకులు లేకపోతే పేపర్స్, బ్రౌన్ పేపరు ఇలాంటివి వేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ పేపర్ వేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర కట్ చేసినవి ఉన్నాయి. కట్ చేసిన బ్రౌన్ పేపర్స్ ఇవి కొద్దిగా వేస్తాను. ఇప్పుడు దీనిపైన మట్టి వేసుకోవాలి. మట్టితోని కప్పేసేయాలి.
ఇలా మట్టితో కప్పేస్తే పురుగులు ఏమి రాకుండా ఉంటుంది, ప్లస్ వాసన కూడా రాదు. ఇలా మట్టితో కప్పేసేయాలి. ఇప్పుడు దీన్ని మొక్క దగ్గర ఎలా పెట్టాలనో చూపిస్తాను. ఇక్కడ ఇది నిమ్మ మొక్క, ఇది కంటైనర్లో ఉన్నది నిమ్మ చెట్టు. ఇలా కొద్దిగా మట్టిని తీయాలి. కొద్దిగా మట్టిని తీసి అప్పుడు దీన్ని పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేసేయాలి. ఇప్పుడు షవల్ తీసుకొని మట్టితోని ఇట్లా అదమేసేయాలి. సో దట్ అది కదలకుండా పడిపోకుండా ఉంటుంది బాటిల్. ఇలా మట్టితోని గట్టిగా అదమేసేయాలి. ఇలా మొక్కల దగ్గర ఈ బాటిల్స్, కంపోస్ట్ బాటిల్స్ పెడితే మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. మనము రోజు కొద్దిగా ఈ కంపోస్ట్ బాటిల్లో నీళ్లు పోస్తుంటే ఏమవుతుందంటే ఆ నీళ్ళంతా రూట్కి అంది, సో దానికి కావలసిన పోషకాలు అందుతుంది. చూడండి, ఇక్కడ నేను మోస్ట్లీ అన్ని కంటైనర్స్లో ఇలా కంపోస్ట్ని ఒక బాటిల్లో వేసి ఇక్కడ అక్కడక్కడ కుచ్చేసినాను. మల్లెపూలు చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయో. ఇది కాకడ మల్లి. చూడండి నేను ఎంత చిన్న పాట్లో పెట్టానో, చాలా చిన్నది, 5 to 6 inches ఉంటుంది పాట్. బోలెడని పువ్వులు పూసాయి. చూడండి ఇది ఆనియన్ విత్తనాలు, సీడ్స్. ఇవి 6 months తర్వాత నాటిన 6 months తర్వాత ఆనియన్స్ నుంచి ఇలా విత్తనాలు వస్తాయి. ఈ కాడల నుండి ఇలా విత్తనాలు వస్తాయి. లోపల విత్తనాలు బ్లాక్ ఉంటుంది. నేను తీసి చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ఫస్ట్ వైట్ కలర్లో ఫ్లవర్ వస్తుంది, అంటే చిన్నగా పెటల్స్ వస్తాయి దానికి. దాని తర్వాత వాడిపోయిన తర్వాత దాంట్లో నుంచి ఇలా గింజలు ఏర్పడతాయి. చూడండి ఇలా ఉంటుంది. ఎండిపోయిన తర్వాత మీకు తుంచి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. ఇలా బ్లాక్ కలర్లో వస్తుంది గింజలు. చూడండి, ఇది గునుగు పువ్వు మొక్క. ఇలా ఉంటుంది గునుగు పువ్వు మొక్క. మనము బతుకమ్మ అప్పుడు వాడతాం కదా గునుగు పువ్వులని, ఇది అదే మొక్క. దీని ఆకులు కూడా ఎడిబుల్ ఆకులువి, అంటే దీని ఆకులు కూడా మనము వాడుకోవచ్చు, తినొచ్చు. పాలకూర లాగానే వండుకొని తినొచ్చు. దీని గింజలు కూడా వాడతారు. ఇదో రకమైన గునుగు పువ్వు, ఇంగ్లీష్లో సెలోషియా అంటారు. చూడండి, ఇది లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నది, ఆరెంజ్ అండ్ వైట్ కలిపి. ఇది ఇంకో రకమైన గునుగు పువ్వు, గోల్డెన్ ఎల్లో కలర్లో ఉన్నది. మధ్యలో వైట్ కూడా ఉన్నది. నా దగ్గర 3-4 కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇదొకటి గోల్డెన్ కలరు, ఇంకొకటి ఇది లైట్ పింక్, రెడ్ కలర్లో ఉంది, అండ్ డార్క్ ఆరెంజ్ కలర్లో కూడా ఉన్నది. ఇదండి ఈరోజు విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.